హాయ్, నేను మీ దొరబాబుని. ఈరోజు మనం అయితే వడిమెట్ట వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది తుని నుంచి అయితే 10 కిలోమీటర్లు వస్తుంది. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం వినాయకుడి గుడి అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. మనం వీడియో లాస్ట్ దా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కింద విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పైకి అయితే వెళ్దాం. ఒడ్డుమేట ఫ్రెండ్స్, ఇది తుని దాటాక ఉంటుంది అనమాట. ఒడ్డుమేట వినాయకుడి గుడి కొండ మీద. ఛానల్ నుంచి చూసుకోండి, కానీ వెళ్దామని వెళ్ళడానికి అయ్యేది కాదు. చాలా సార్లు అయితే వెళ్దాం అనుకున్నాను. ఫైనల్గా అయితే ఇది ఏమి చూడండి, ఈరోజు అయితే రాగలిగాం ఫ్రెండ్స్. మెట్లు చూడండి, ఈ తురై చుట్టూ పువ్వులతో నిండిపోయి ఎంత అందంగా ఉన్నాయో. మండపం కూడా ఎప్పుడో పురాతనలో ఉంది ఫ్రెండ్స్. పైకి వెళ్దాం. చాలా వాటర్ ఫాల్స్, శివాలయాలు ఇవన్నీ అయితే వీడియోస్ చేసాం, కానీ వినాయకుడిది చేయడం ఇదే ఫస్ట్. పైన వీడియో తీనివరం పైకి వెళ్ళి చూద్దాం. అంటే రోడ్డు ఉంది, రోడ్డు మార్గం పై దాకా అయితే రోడ్డు మార్గం మీద వచ్చేసి ఫ్రెండ్స్. అయితే మనం మెట్ల ద్వారా వెళ్దాం అని చెప్పి నడిచి అయితే ఎక్కుతున్నాం. మా దేవగడ ఛానల్కి వచ్చాడు వీడియోకి, ఈ మధ్యన గ్యాప్ ఇచ్చాడు ఫ్రెండ్స్. వీడియోకి అది రావడం అనేడు. మనం పైకి అయితే వస్తాం. ఇప్పుడు దేవుడిని దర్శించుకుందాం రండి. బైక్ కారు అయితే ఇక్కడ దాకా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మెట్లు కూడా అలా ఊళ్ళోంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు కాలు కడుక్కుని మనం దేవుడి దగ్గరికి వెళ్దాం. సెప్టెంబర్ 8 అయితే తీర్థం జరుగుతుంది ఇక్కడ. ఆ రోజైతే మా హైవే కూడా ఖాళీ ఉండదు, చాలా రష్ అయిపోయి ఉంటుంది. ఇవి రావి చెట్టుకి అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్. వినాయకుడి గుడిలో రావి చెట్టు ఉంటుంది. ప్రతి గుడిలో రావి చెట్టు, అంటే కొన్ని గుళ్ళో ఉండదు. రావి చెట్టు ఉన్న గుడి అయితే మంచిదన్నమాట. అలా చెట్టు చుట్టూ తిరుగుతారు ఎన్నిసార్లు. కానీ ఈయనేమో ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. మన గుడి చుట్టూ 3 సార్లు తిరిగి వినాయకుడిని అయితే దర్శించుకున్నాం. ఈ గుడి అయితే పురాతన గుడి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఉండే వ్యూ లొకేషన్ ఎంత బాగుందో, కొబ్బరి తోటలు ఇవన్నీ. 3 సార్లు తిరిగి వినాయకుడిని అయితే దర్శించుకున్నాం గుడి చుట్టూ. వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నారో. సెప్టెంబర్లో అయితే దేవా మనం గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వినాయకుడిని అయితే దర్శించుకున్నారా? కానీ శివాలయం అయితే దర్శించుకున్నాం. అక్కడ వినాయకుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు శివాలయం ఫ్రెండ్స్. శివాలయం పక్కనేమో అమ్మవారి గుడి కూడా ఉంది. అమ్మవారు ఉన్నారు పక్కనే, దుర్గమ్మ తల్లి. ఈ పక్కనైతే నవగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నవగ్రహాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తున్నాం. ఈ పూలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే భలే స్మెల్ వస్తాయి. సూపర్ ఉంటుంది స్మెల్. ఇట్లా స్మెల్ చూడండి ఫ్రెండ్స్. ఈ పేరు అయితే తెలియదు నాకు, ఈ పూల పేరు, కానీ వాసన అయితే చాలా బాగుంటుంది. ఈ కొండ మీద ఎక్కువ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు చూడండి.